రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే ఓటర్ లిస్ట్ అనేది జాతీయ సంపద. మరి అటువంటి జాతీయ సంపదని మాకు ఇవ్వమంటే సీసీ ఫుటేజెస్ ఇవ్వనట్టుగా ధ్వంసం అయిపోయినట్టు చెప్పినట్టుగానే ఓటర్ లిస్టు సాఫ్ట్ కాపీ ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే దొంగ ఓట్లు లేదా ఓట్ల చోరీ అనేది ఆయన ప్రధానంగా 5 పాయింట్లు చెప్తా ఉన్నారు. డూప్లికేట్ ఓటర్స్ ఎక్కువ ఉన్నాయని ఆయన ఐడెంటిఫై చేసి ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నారు. ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, కొన్ని ఓట్లు దాంట్లో ఇంటి నంబర్ 0 కింద కూడా పెట్టి ఓట్లు నమోదు చేశారు. అది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్తో చేశారు అని అంటున్నారు. బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్, ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే సింగిల్ బెడ్రూమ్లో 80 మంది ఓటర్స్ అంటే అట్లాంటి కొన్ని ఇన్వాలిడ్ ఫొటోస్ కూడా కొన్ని ఉన్నాయని ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్ప్లే చేశారు. తర్వాత మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6, ఈ 5 అంశాలను ఆయన ప్రధానంగా ఫోకస్ చేశారు. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 అంటే ఫామ్ 6 అనేది కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే 18 సంవత్సరాలు నిండిన యువకులకి ఫామ్ 6 ద్వారా ఓటర్ నమోదు చేసుకోవాలి. దీన్ని మిస్యూజ్ చేసి భారీ ఎత్తున ఓటర్ నమోదు జరిగింది అని ప్రధానంగా ఆయన ఆరోపణ చేసి నిన్న ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసిన అంశాలు. అయితే దీనికి వెంటనే ఆయన అక్కడ ప్రజెంటేషన్ జరుగుతూనే ఉంది. కంప్లీట్ అయిన తక్షణమే కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనా ఒక లెటర్ రాహుల్ గాంధీ గారికి వెంటనే పంపించారు. అందులో ఆయన ఏమంటారంటే తప్పుడు ఆరోపణలు చేయొద్దు, ఆరోపణలు చేసినట్టయితే 1950 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్ష పడుతుంది. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నట్టయితే ఆధారాలన్నీ రూల్ 23B ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960 ప్రకారంగా డిక్లరేషన్లో ఫార్మాట్ వాళ్ళే ఇచ్చారు. ఆ ఫార్మాట్ ప్రకారం అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఆయన పేరుతో సహా నేను ఇట్లా చేస్తున్నాను, ఇదంతా ఇట్ ఈస్ ట్రూ అండ్ ఫ్యాక్ట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అని రాసి సైన్ చేసి ఓత్ అనమాట. అది లిస్టు సబ్మిట్ చేస్తే మేము వెరిఫై చేస్తాము, అంతే తప్ప ఇటువంటి అక్రమంగా ఆరోపణలు చేస్తే ఒకవేళ నిరూపించకపోతే అండర్ సెక్షన్ 272 ప్రకారం శిక్ష అనుభవించే నేరం అవుతుంది అని చెప్పి ఎలక్టోరల్ ఆఫీసర్ కర్ణాటక స్టేట్ నుంచి మనోజ్ కుమార్ మీనా అనే అతను ఒక లెటర్ వెంటనే ఇష్యూ చేశారు రాహుల్ గాంధీ గారికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ గారు ఆ లెటర్కి ఏమి రెస్పాన్స్ ఇస్తారు అనేది మనం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది.